గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ రోజు అయితే మనం సోమవారం సంతకి అయితే సరుకు అయితే మొత్తం అయితే తీసుకుని అయితే ఆటో నుండి అయితే వచ్చేసామన్న 140 కేజీలు అయితే మనం ఇది దోసకాయ అయితే నాటు దోసకాయ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలానే మనం అయితే 2 బాక్సులు టమాటా కూడా తీసుకోవడం అయితే జరిగిందన్న. ఈ టమాటా అయితే మనం అయితే శివంట ఒక 45 డేస్ తర్వాత వ్యాపారం అయితే చేస్తున్నాం కాబట్టి అయితే మనం అయితే టమాటా అయితే బేరమాట కూడా తీసుకోవడం వల్ల అయితే టమాటా కొద్దిగా అయితే మనం అయితే ఖరాబ్ అయితే ఉందనేది అయితే అక్కడ తీసుకున్నప్పుడే మనకైతే డౌట్గా ఉంది కానీ నడుస్తుందిగా అనుకున్నాం. కానీ వీడికి వచ్చిన తర్వాతకైతే ఇప్పుడు ఆటోలో పోసిన తర్వాతకైతే టమాటా అయితే మొత్తం కూడా పండు పండిపోయింది, ఖరాబ్ అయితే ఏరేసాము. కానీ అయితే ఈరోజు మనకి టమాటా మీద అయితే ₹1 కూడా లాభం రాదైతే అనుకున్నాం. ఆల్రెడీ అయితే మనం అయితే 30కి 2 కేజీలు పెడదాం. ఇదైతే 2 బాక్సులు టమాటా అయితే దాదాపు 50 కేజీలు కాబట్టి అయితే మొత్తం అయితే అమ్మేద్దామని అయితే ప్లాన్లో అయితే ఉన్నామన్న. 30కి 2 కేజీలు అయితే పెట్టేసాను బోర్డు అయితే. ఒక కేజీ అయితే ₹20 చేసిన ₹15 ఇచ్చినా కానీ ఇవ్వడం అయితే జరుగుతున్న ఒక కేజీ అయితే. అలానే మనం అయితే ఒక 40 కేజీల వరకు అయితే ములక్కాయ ఉంది కాబట్టి ఆ 40 కేజీల ములక్కాయ కూడా 10కి అయితే 4 అయితే చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్న. లోపల అయితే ₹20కే 4 ములక్కాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకైతే స్టాక్ అయితే ఉంది కాబట్టి అయితే మనకు రీజనబుల్గా దొరికింది కాబట్టి అయితే 10కి 4 ములక్కాయ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్న. వ్యాపారం అయితే పర్లేదన్న. ఇప్పుడైతే 6 అయితే అవుతుంది. మనమైతే పర్లేదు, కొద్దిగా అయితే రన్ అయితే అవుతుందన్న. కస్టమర్లు అయితే మనకైతే పాత వాళ్ళైతే వస్తున్నారు. పాత వాళ్ళైతే తమ్ముడు ఇన్ని రోజులు ఎడిపోయినావు తమ్ముడు, దాదాపు అయితే 4 వారాలు అయితే పెట్టలేదు కదా, ఇక్కడ వేరే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది అయితే చెప్పారు. అయితే మనకైతే పెద్ద బాబుకి అయితే బాగాలేదన్న, అందువల్ల అయితే మనమైతే ఇంకా వ్యాపారంకి అయితే ఎక్కడ కూడా చేయలేదన్న అని అయితే చెప్పడం అయితే జరిగింది. అలా అయితే అయ్యో అలా నా తమ్ముడు అయితే మనం కస్టమర్లు అయితే చెప్పడం అయితే జరిగిందన్న. మొత్తానికైతే మన పాత కస్టమర్లు అయితే ఇంకా 45 రోజులైనా కూడా నన్ను అయితే మర్చిపోకపోవడం అయితే చాలా అంటే చాలా సంతోషం అయితే అనిపించిందన్న. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడే విధానాన్ని అయితే నాకైతే ఇంతగా హెల్ప్ అవుతుందని అయితే ఎన్నడైతే అనుకోలేదన్న. 45 రోజుల తర్వాత కూడా నేను ఎవరో కూడా వాళ్ళకైతే తెలియక నన్ను చూడగానే అయితే తమ్ముడు బాగానే వ్యాపారం ఇవ్వాలని వచ్చామని అడగడం అయితే చాలా అంటే చాలా సంతోషం అయితే అవుతుందన్న. మనమైతే ఎందుకంటే మనమైతే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అయితే వ్యాపారం అయితే చేస్తున్నాం కదన్న. పలకరింపు అనేది చాలా అంటే చాలా ముఖ్యమే కదన్న. ఇక్కడ మొత్తానికైతే మనకైతే సంతోషం అయితే అనిపించిందన్న. మొత్తానికైతే మనమైతే నీట్గా ఈ విధంగా అయితే సర్దుకొని అయితే వ్యాపారం అయితే స్టార్ట్ అయితే చేస్తామని ఒకళ్ళిద్దరు అయితే వస్తూనే ఉంటారుగా. ఈరోజైతే కల్లపాకు అయితే మనకైతే తెలిసిన వాళ్ళకైనా కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా కల్లపాకు అయితే ఫ్రీగానే ఇచ్చేస్తున్నామన్న. అలాగనే మన పుచ్చకాయ అయితే అన్న ఇది 3 కేజీల ఇది 2 కేజీల 800 700 అలా ఉన్నా కానీ అయితే ₹50 అయితే తీసుకొని అయితే కాయ అయితే ఇస్తున్నాము. 200 300 గ్రాములు ఎక్స్ట్రా ఉన్నా కానీ వాడికి రేట్ చేయకుండా అయితే మనమైతే అన్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవ్వరు వచ్చినా కానీ అయితే ఈరోజైతే 200 గ్రాముల నుంచి అయితే 400 గ్రాములకైతే మనమైతే అమౌంట్ రేపు కట్టకోకుండా అయితే ఇస్తున్నామన్నా. అలానే మనకైతే టమాటా అయినా ఇది ములక్కాయ అయినా రీజనబుల్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ దోసకాయ అయితే నాటు దోసకాయ అయితే ప్రతి కస్టమర్ అయితే మన కాడైతే ఆగిమరి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారన్న. సాయంత్రం మనం 6:30 అవుతున్నాయి. మనమైతే ఇప్పటికైతే ₹300 అయితే వ్యాపారం చేసామంటే మామూలు గ్రేట్ కాదండి. ఎందుకంటే ఇంకా వ్యాపారం అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. కొంతమందితో కూరగాయ తీసుకొచ్చుకొని పోసుకోలేదు. మనమైతే అప్పటికే ₹300 అయితే ఎర్న్ చేసినామంటే చాలా మంచి విషయమైనా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాం కానీ వ్యాపారం అవుతుందో కాదని అయితే మనం డౌట్గానే ఈరోజైతే సోమవారం మార్కెట్లో అయితే బండి అయితే పెట్టాం. కానీ పర్లేదు, చాలా అంటే చాలా మనకంటూ సక్సెస్ఫుల్ అయితే రన్ అవుతుంది. ఇదే బిజినెస్ కూడా జోరులో అయితే నైట్ 9 వరకు ఇదే జోరు కానిస్తాం. మనమైతే మొత్తం మనం కొన్న 140 కేజీల నాటు దోసకాయ అయితే 50 కేజీల టమాటా అయితే 40 కేజీల ములక్కాయ అయితే మొత్తం అయితే అమ్మేద్దామని అయితే కాన్ఫిడెంట్ అయితే ఉందని. కాకపోతే మనకు చూద్దాం మార్కెట్ ఎలా నడుస్తుంది ఏమో మనకైతే తెలియదు కదా. నడుస్తే బాగా హుషారుగా నడుస్తుంది, నడవకపోతే డల్ అయిపోద్దన్న. చూద్దాం. ఈరోజైతే మనకైతే చాలా 40 రోజుల తర్వాత మార్కెట్లో పెట్టాం కదా. ఇప్పుడు లైట్ వెళ్తారో అయితే దోసకాయ అయితే ఫుల్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందన్న. దోసకాయ కూడా అలానే ఉంది. మనకైతే చాలా అంటే చాలా రీజనబుల్ మనకైతే దొరికింది. ఈరోజు అయితే దోసకాయ అందువల్ల అయితే 140 కేజీలు అయితే వేయడం అయితే జరిగింది. ఇది కూడా 2 దుక్కులు అయితే వేసాము. ఒక దుక్కడ ఒక 60 కేజీలు వేసినాము, ఒక దుక్కడ 80 కేజీలు అయితే వేయడం అయితే జరిగింది. మొత్తానికైతే మార్కెట్లో అయితే మనదైతే దోసకాయ అయితే టాప్లో అయితే ఉందన్న. వేరే దుక్కులు అయితే ₹50 ₹60 దోసకాయ కేజీ అయితే చేస్తున్నారన్న. మనమైతే ₹40 అయితే కేజీ అయితే ఇస్తున్నాం. అందులో ఒకటి ప్రతి కస్టమర్ కూడా వాళ్ళకి నచ్చిన కాయ అయితే ఏరుకోవడం అయితే చెప్తున్నాం. ఎందుకంటే మనం వెళ్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే కారన్నా అందుకు సంతోషం అయితే ఉండరు వాళ్ళైతే.
ఆ కాయ ఏరుకుంటే బాగుండు, ఈ కాయ వేయకుండా బాగుంటుంది అని అయితే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అయితే మనకు వచ్చే లాస్ ఎట్లయినా వస్తుంది. దోసకాయ మెత్తపడేది ఎట్లయినా మెత్తగా అయితే అయితే అనుకొని కస్టమర్కి అయితే 2 బుట్టలు అయితే కొన్నాము. ఈరోజు అయితే ₹15 ₹30 ఇచ్చేస్తే ఇక కస్టమర్ రాగానే అదైతే బుట్ట అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి నచ్చిన కాయ అయితే ఏరుకొని అయితే మనకైతే కేజీ హాఫ్ కేజీ ఒక మీద చెప్తున్నారు. ఈ బీహార్ అన్న వాళ్ళైతే చూస్తారు కదా, ములక్కాయ అయితే దాదాపు అయితే ఒక ₹40 ములక్కాయ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే రీజనబుల్ మార్కెట్లో ఎవ్వరు కూడా 10కి అయితే 4 ములక్కాయ అయితే ఈరోజు అయితే ఇవ్వలేదు. మనమైతే అక్కడి నుంచి కడ నుంచి ఈ కడ ఫస్ట్ వరకు కూడా మనమైతే ఎవరు కూడా ఇవ్వలేదన్న. మన బండి మీదనే 10కి 4 ములక్కాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొద్దిగా బతిలాడిన అన్న వాళ్ళకైతే 5 కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు దొరికింది రీజనబుల్గా దొరికింది, మనకైతే చాలా తక్కువలో దొరికింది. కాబట్టి మనకు కూడా ₹2 మిగులుతాయి. కాబట్టి అందులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే ములక్కాయ కూడా మళ్ళీ ఇది ఎక్కువ రోజులు ఉన్నా కానీ ఖరాబ్ మెత్తగా అయిపోద్దని అయితే ఒక్క రోజులో అమ్మాలని ప్లాన్తోనైతే మొత్తం అయితే మనకైతే ములక్కాయ పేరు మీద ఒక 200 మిగిలిన చాలని ఇవ్వడం అయితే జరుగుతుందన్న. కలాపాకు అయితే ప్రతి ఒక్కరు కూడా మనమైతే పిలిచి మరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అదైతే ఖరాబ్ అయిపోతుంది, రేపు ఎల్లుండి ఉంటాయని ప్రతి ఒక్కరికి ఫ్రీగానే అయితే కలిపాకు అయితే మనకాడ దోసకాయ కొన్నా లేదా ఒట్టిగా వచ్చి ₹10 పెట్టి ములక్కాయ కొన్నా కానీ వాళ్ళకైతే కలాపాకు అయితే 2-3 రెమ్మలు అయితే పెద్ద మండలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టమాటా 32 పెట్టాం కాబట్టి కొద్దిగా అయితే మందసాటిగా అయితే జరుగుతుందన్న. ఎందుకంటే ఇక అందరూ 2-3 రోజులు ఉండాలని తీసుకుంటారు కదన్న. టమాటా మందైతే ఒక్కరోజు లేదా 1.5 డే అయితే వరకు అయితే ఆగగలుగుతుంది. అందువల్ల అయితే కొద్దిమంది అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటారు కదన్న, వాళ్ళైతే 32 కేజీలు వస్తుంది కదా అని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారన్న. ఇక మొత్తానికైతే వ్యాపారం అయితే పర్లేదు, ఈరోజు అయితే కొద్దిగా అయితే నడుస్తూనే ఉంది. మీకు అందరైతే కొంతమంది అయితే తెలిసిన వాళ్ళైతే ఇప్పటికి కూడా మనకు ఎన్ని రోజులు వెళ్ళిపోయారని అయితే మళ్ళీ కూడా అడగడం అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మనకైతే కస్టమర్లు అయితే దాదాపు చాలామంది ఉంటారు. సోమవారం మార్కెట్లో పాత వీడియోలు కూడా చెప్పిన విధంగానే మనకైతే ఇంకా ఈ వారం అయితే చాలామంది అయితే ఇంకా రాలేదు మనకి రెగ్యులర్ వాళ్ళైతే. ఎందుకో ఏమో తెలియదు. నెక్స్ట్ సండేలో అయితే వస్తే తప్పకుండా అయితే వాళ్ళు ఏం అడిగారు అనేది కూడా మీకైతే వీడియోలో అయితే చెప్తాను. మనమైతే ఈ వ్యాపారం అయితే కేవలం అయితే నాకున్న అప్పులు తీర్చుకోవడం మాత్రమే ఈ వ్యాపారంలోకి అయితే దిగాను. నా ఆస్తులు సంపాదించడానికి అయితే ఏమాత్రం కూడా అయితే నేనైతే రాలేదు. ఉదయం అయితే 4-5 లేచి మార్కెట్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉదయం అమ్మేసుకొని లేదా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటే ఏమొస్తానైతే పౌడర్ అయితే యాడ్ చేసి పౌడర్ కూడా పోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 500 వచ్చినా కానీ నెలకు ఒక 10,000 అవుతాయనే ఆలోచనతోనైతే మధ్యాహ్నం కూడా పౌడర్కి అయితే పోవడం అయితే జరుగుతుందన్న. మొత్తానికైతే మా పిల్లలు ఎదిగే లోపలైతే రూపాయి అప్పు లేకోకుండా చేసుకోవాలనే ఆలోచన అయితే మేమైతే చాలా అంటే చాలా కష్టాలు అయితే పడుతున్నామన్నా. మా కష్టాన్ని గుర్తించినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అన్న. మీ ఫ్యామిలీ మెంబర్కి ఎవరన్నా ఉంటే మా ఛానల్ని అయితే రిఫర్ అయితే చేయండి అన్న, అదే షేర్ అయితే చేయండి అన్న. మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి అన్న. మా కష్టాన్ని గుర్తిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. మనమైతే ఈ వ్యాపారం అయితే పర్లేదన్న, కొద్దిగా అయితే మంచిగానే రన్ అవుతున్నాం. ఇంకా 40 రోజుల తర్వాత కూడా కొద్దిగా ఇప్పుడైతే పెడుతున్నాం కాబట్టికైతే ఎలాంటి మనకైతే ఏమంటారు లోకి రాకుండా అయితే వ్యాపారం అయితే పర్లేదు. పెట్టేదానికి 500, 800, ₹1000 లోపు అయితే వస్తూనే ఉందన్న. ఈ పుచ్చకాయ అయితే మనమైతే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వేసాం కాబట్టి ఇప్పటికి 2 days అయినా కానీ ఏమాత్రం కూడా కాయ చెక్కు చెదరకుండా అలానే ఫుల్ రెడ్తోనే వాటర్తోనే అయితే నిండైతే ఉంది. ఇదైతే ఈరోజు లేదా రేపు మార్నింగ్ లోపు అయితే మొత్తం అయితే అమ్మేస్తాను పుచ్చకాయ. ఇక మనకైతే ఇప్పుడైతే టైం అయితే 8 అయితే అవుతుందన్న. అందువల్ల జనాలు కూడా కొద్దిగా అయితే తగ్గుకుంటూ వస్తున్నారు. ఈ పుచ్చకాయ అయితే ఈరోజు అయితే అయిపోద్దాం కానీ ఇంకా 20 కాయలు అయితే మిగిలే ఉన్నాయి. ఇవైతే రేపైతే అమ్ముకోవాలిగా. ఇది కూడా మనకు దోసకాయ కూడా దాదాపు అయితే ఒక 70 కేజీల దోసకాయ అయితే ఆగిపోయిందన్న. ఇదైతే మొత్తం మనం 140 కేజీలు వేసాం కాబట్టి 70 కేజీలు అమ్మినామంటే మామూలు మాట కాదన్న. చాలా అంటే చాలా అమ్మేసాము. ఇది టమాటా అయితే ఒక బాక్సే పోయింది అనుకుంటా అన్న. ఇంకే మనం మొత్తం ఎత్తుతే కానీ అర్థం కాదు. టమాటా అయితే చాలా అంటే చాలా లాస్కి అయితే అమ్ముతున్నాం. లాస్ ఏం లేదు, కాకపోతే మనకి ఇది 2 బాక్సులు టమాటా మొత్తం అమ్ముతే మాత్రం రూపాయి లాభం లేకుండా దాని వరకు అయితే పూడుతుంది. మనం తెచ్చిన ఇప్పుడు ₹600 అయితే పూడడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కాక మనం ఆ బాక్సు టమాటా అమ్మకపోతే మాత్రం ఇది బాక్సు టమాటా మనకైతే 300 అయితే మనం ఏదైతే పడవ అయితే జరుగుతుంది అన్న. ఇక మొత్తానికైతే టైం అయితే ఇప్పుడైతే 8:30 అయితే అవుతుందన్న. బిజినెస్ ఇంకా డల్ అయితే అవుతుందన్న. వచ్చిన ప్రతి కస్టమర్ అయితే దోసకాయ తీసుకొని ఎర్రగున్నాయి కదని అయితే కేజీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. టమాటా అయితే కొద్దిగా ఒక 10 మంది వస్తే మాత్రం అందులో ఒక 2 లేదా ఒక్కరైతే టమాటా అయితే అడుగుతున్నారు.
ములక్కాయ అయితే ప్రతి ఒక్కరు అయితే 10కి 4 అనగానైతే ఒకటి రెండు ఏం మాట్లాడకుండా పక్క సైడ్ వెళ్ళి అయితే వాళ్ళకి నచ్చినవి అయితే తీసుకుని అయితే 10 రూపాయలు ఇచ్చి అయితే వెళ్ళిపోతున్నారు. కల్లేపాకు కూడా సేమ్ అంతే, కల్లేపాకు కావాలంటే ఫ్రీగానే తీసుకెళ్ళండి అన్న, మనకున్న ఖరాబ్ అయిపోద్ది అని చెప్పడం అయితే కల్లేపాకు కూడా వాళ్ళకి ఎంత నచ్చితే అంత అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. చాలామంది వరకు అయితే మనకాడైతే బిజినెస్ అయితే పర్లేదు, ఒక లెవెల్లో అయితే జరుగుతుందన్న. పుచ్చకాయ అయితే ప్రతి ఒక్కరు కూడా 20 కేజీ అని చెప్పిన తర్వాత కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మన పక్కన నా బండి కాక నా బండి ముందు కూడా 2 పుచ్చకాయ బండ్లు ఉన్నా కానీ వాళ్ళైతే 100కు 3 అలా అయితే పెట్టారన్న. కానీ మనకాడైతే కాయ అయితే ఫ్రెష్ అయితే ఉంది, కాయ లడ్డుగా అయితే ఉందని అయితే మన కాడికి అయితే వస్తున్నారు. మనం రీజనబుల్ అంటే రీజనబుల్ చేసి అయితే ఇచ్చేస్తున్నాము. జోకిన తర్వాతకి దాదాపు 400 గ్రాములు 300 గ్రాములు ఎక్స్ట్రా ఉన్న కూడా ఆడికి ₹1 కూడా కట్టుకోకుండా మనమైతే 2 కేజీలు ఉంటే 2 కేజీలకే రేట్ అయితే చేస్తున్నాం. 2 కేజీలు 300 ఉంటే 2 కేజీలకు ₹40 తీసుకోవడం అయితే జరుగుతుందని. అందువల్ల అయితే మనకైతే కస్టమర్లు అయితే చాలామంది అయితే ఇక్కడైతే ఉన్నారు. మొత్తానికైతే ఒక బాక్సు టమాటా అయితే మిగిలిందన్న. వ్యాపారం మూసే టైంకి అయితే ఇదైతే ఒక 70 కేజీలు అయితే దోసకాయ అయితే మిగిలిందన్న మనకు. ఇదైతే రేపైతే అమ్మేద్దాము. పుచ్చకాయ అయితే ఒక 20 కాయలు అయితే మిగిలాయి. ఇక ములక్కాయ అయితే ఒక చిన్న కొద్దిగా కట్ట అయితే మిగిలిందన్న, ఇది కూడా రేపైతే అమ్మేద్దాము. ఇదైతే మనకి లాస్ట్ వరకు అయితే 3 మూటలు అంటే 40 కేజీలు అన్న దాదాపు. ఇదైతే మనకైతే ఒక 10 కేజీలు అయితే ఉంటాయి, అంటే 30 కేజీలు ములక్కాయ అయితే అమ్మిన ఉంటే చాలా గ్రేటు. ఇక అలానే మనమైతే మార్కెట్ చూస్తున్నాం కదా, అందరితో వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది. ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోదామని అయితే సరుకు అయితే నీట్గా అయితే సర్దుకున్నాం. మొత్తం అయితే ఈరోజైతే ₹3,500 అయితే సరుకు అయితే మనమైతే అమ్మడం అయితే జరిగింది. దానికి తోడుగా మనమైతే ఈరోజైతే సరుకు అయితే ₹3,000 పెట్టి అయితే కొనడం అయితే జరిగిందన్న. ₹3,000 అయితే సరుకు తీసేస్తే ₹500 అయితే లాభం అయితే వచ్చిందన్న. ₹3,000 ఒక వారం మార్కెట్లో అమ్మడం అంటే చాలా గ్రేట్. ఇంకా మనకంటే 70 కేజీల దోసకాయ మిగిలింది. అలానే టమాటా అయితే మనకి ఏమాత్రం లాభం అయితే రాలేదు కాబట్టి టమాటా లాస్ అయినా మనమైతే ఇంకా ములక్కాయ అయితే మనకాడ దాదాపు అయితే ఒక ₹100 ములక్కాయ కూడా మిగిలే ఉంది కాబట్టి చాలా గ్రేట్. మనం ఒక 40 రోజుల తర్వాత కూడా మార్కెట్కి వచ్చిన తర్వాత మనం కస్టమర్లు గుర్తుపెట్టుకున్న ప్రతి కస్టమర్ కూడా వారికైతే చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామన్నా. రేపైతే ఎంత మిగిలిన సరికి అయితే అమ్మేసి ఎంత లాభం వచ్చింది కూడా మరొక వీడియో చేస్తానా. ఉంటానా మరి. మన వీడియో ఇప్పటివరకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి థ్యాంక్స్ అన్న. ఉంటానా మరి. బాయ్ అన్న.